11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.